హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. ఈరోజు మనము నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ నవంబర్ 25th ఎపిసోడ్ హైలైట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ నవంబర్ 25th ఎపిసోడ్లో ఫస్ట్ వచ్చేసి ఒక్క మెగాషీప్ తప్ప, మెగాషీప్ అంటే రోహిణి తప్ప మిగిలిన 8 మంది సభ్యులు ఈ వారం నామినేట్ కావడం జరిగింది. ఆ 8 మంది సభ్యులు వచ్చేసి పృథ్వీరాజు, విష్ణుప్రియ, నిఖిలు, నబీలు, గౌతము, టేస్టీ తేజ, అవినాష్ అండ్ ప్రేరణ. ఈ 8 మంది సభ్యులు అయితే ఆల్రెడీ నామినేట్ కావడం జరిగింది. ఈ 8 మంది సభ్యుల్లో అయితే 2 ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక గేమ్ కండక్ట్ చేస్తారు. స్టార్టింగ్ లో మీరు ఎవరైతే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగకూడదు అనుకుంటున్నారో, ఎవరైతే ఫైనల్స్ కి మీరు రాకూడదు అనుకుంటున్నారో వారికి ఒక 2 కారణాలు మీకు అనిపించినవి, అంటే మీకు వాళ్ళలో నచ్చనివి చెప్పేసి వాళ్ళని నామినేట్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. ఒక్కొక్క సభ్యుడు 2ని నామినేట్ చేయాలి. వాళ్ళకి చెరొక 2 కారణాలు చెప్పాలి ఎందువల్ల వాళ్ళు నామినేట్ చేస్తున్నాడు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. అప్పుడు నామినేషన్స్ లో 5 నెంబర్స్ వచ్చేసి అత్యధికంగా విష్ణుప్రియ నామినేట్ చేయగా 4 నెంబర్స్ వచ్చేసి గౌతమ్ నామినేట్ చేయడం జరుగుతుంది. 3 నెంబర్స్ వచ్చేసి ప్రేరణ నామినేట్ చేయగా 2 నెంబర్స్ వచ్చేసి పృథ్వీరాజన్ నామినేట్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి 4 వచ్చేసి ఒక్కొక్కరు నామినేట్ చేయడం జరుగుతుంది. ఆ 4 వచ్చేసి నబీలు, నిఖిలు, టేస్టీ తేజ అండ్ అవినాష్ అన్నమాట. ఈ 4 నెంబర్స్ అయితే ఒక్కొక్కరు నామినేట్ చేస్తారు. మిగతా వాళ్ళని అయితే ఒకరిని 5 నెంబర్స్, ఒకరు 4 నెంబర్స్, ప్రేరణని 3 నెంబర్స్, పృథ్వీ 2 నెంబర్స్ నామినేట్ చేస్తారనమాట. ఫస్ట్ నబీల్ వచ్చేసి గౌతమ్ నామినేట్ చేయడం జరుగుతుంది. తర్వాత నబీలు విష్ణుప్రియాని నామినేట్ చేయడం జరుగుతుంది. నబీల్ వచ్చేసి గౌతమ్ నామినేట్ చేస్తూ తనలో నచ్చని చెప్పడం జరుగుతుంది. గౌతమ్ కూడా దాన్ని డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇద్దరి మధ్య, నబీలు గౌతమ్ మధ్య కొంచెం గొడవ జరుగుతుంది ఈ కాన్వర్జేషన్ లో. ఈ కాన్వర్జేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎపిసోడ్ లో. తర్వాత వచ్చేసి నబీలు సెకండ్ నామినేషన్ గా విష్ణుప్రియాని నామినేట్ చేస్తారు. విష్ణుప్రియాని వచ్చి నీ గేమ్ నువ్వు సరిగ్గా నీ కోసం ఆడట్లేదు, ఎదుటి వాళ్ళ కోసం నీ గేమ్ ఆడుతున్నట్లు ఉంటుంది, నువ్వు ఎక్కడ కూడా గెలవాలని ట్రై చేయట్లేదు అని చెప్పేసి విష్ణుప్రియాని నబీల్ నామినేట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద అయితే నబీల్ వచ్చేసి గౌతమ్ అండ్ విష్ణుప్రియాని నామినేట్ చేయడం జరుగుతుంది. కానీ గౌతమ్ని నబీల్ నామినేట్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పృథ్వీ వచ్చేసి గౌతమ్ నామినేట్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి అవినాష్ నామినేట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద అయితే పృథ్వీరాజు గౌతమ్ని, అవినాష్ నామినేట్ చేసిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళ సైడ్ తప్పు లేదన్నట్లుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, డిపెండ్ చేయడానికి ట్రై చేస్తారు. మొత్తం మీద అయితే పృథ్వీ అయితే వాళ్ళ మాట వినకుండా గౌతమ్ని అండ్ అవినాష్ని నామినేట్ చేయడం జరుగుతుంది. వచ్చేసి విష్ణుప్రియాని ఫస్ట్ నామినేట్ చేయడం జరుగుతుంది. తర్వాత సెకండ్ గా గౌతమ్ నామినేట్ చేయడం జరుగుతుంది. తర్వాత అప్పుడు కూడా గౌతమ్ తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ప్రేరణ కూడా వినడానికి ట్రై చేయడు. వినకున్నా కూడా గౌతమ్ మాట్లాడుతూనే ఉంటాడు. అయితే ప్రేరణ మాట గౌతమ్ విన్నట్లుగా అనిపిస్తుంది. మొత్తం మీద అయితే నామినేషన్ టైంలో గౌతమ్ అయితే తను డిపెండ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడినట్టు అనిపిస్తుంది. కానీ అలా మాట్లాడకుండా ఉంటే డైరెక్ట్ ఎలిమినేషన్ చేస్తారు. అందుకే గౌతమ్ వాళ్ళందరితో డిపెండ్ గా వెళ్ళేసి మాట్లాడాల్సి వచ్చింది అనమాట. మొత్తం మీద అయితే ప్రేరణ గౌతమ్ని, విష్ణుప్రియాని నామినేట్ చేయడం జరుగుతుంది. తేజ వచ్చేసి విష్ణుప్రియ, పృథ్వీ నామినేట్ చేయడం జరుగుతుంది. అయితే తేజ వచ్చేసి పర్ఫెక్ట్ రీజన్ చెప్తాడు. విష్ణుప్రియ తన గేమ్ ఆడేటప్పుడు గ్లాసులు కింద పడేయడం జరిగింది, అందువల్ల నేను గెలవాల్సిన గేము నాకు తక్కువ పాయింట్స్ వచ్చి పృథ్వీకి నాకన్నా ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. ఆ పాయింట్ ఆఫ్ రీజన్ లో నేను విష్ణుప్రియాని నామినేట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే తను కరెక్ట్ వాల్యుబుల్ రీజనే చెప్తాడు. ఎందుకంటే ఆల్రెడీ విష్ణుప్రియ తేజ గ్లాసులను ఆల్రెడీ పడేసి ఉంటుంది గేమ్ ఆడేటప్పుడు. నామినేషన్ గా పృథ్వీరాజన్ తేజ నామినేట్ చేయడం జరుగుతుంది ఈ ఎపిసోడ్ లో. విష్ణుప్రియ వచ్చేసి తేజని, ప్రేరణ నామినేట్ చేయడం జరుగుతుంది. తేజని నామినేట్ చేస్తూ నువ్వు నన్ను గ్లాసులు పడేసావన్నావు కదా, ఆ గ్లాసులు పడేసిన దాంట్లో నాకన్నా ఎక్కువ పాయింట్స్ వస్తాయి, నువ్వు నా కాంపిటీషన్ కాబట్టి పడేసాను, అందులో నా తప్పేం లేదు అన్నట్లుగా సిల్లీ రీజన్ చెప్పేసి తేజ కరెక్ట్ నామినేషన్ చేసినా కూడా తేజ మీద డిపెండ్కి వెళ్ళేసి విష్ణుప్రియ చెప్తుంది. తన గ్లాసులు పడేసి కూడా నీదే తప్పన్నట్లుగా వాదించేసి తేజని, విష్ణుప్రియ నామినేట్ చేయడం జరుగుతుంది. విష్ణుప్రియ తేజ నామినేషన్ చేసిన తర్వాత సెకండ్ నామినేషన్ గా ప్రేరణ నామినేట్ చేయడం జరుగుతుంది.
ఇక గౌతమ్ వచ్చేసి నిఖిల్ ప్రేరణ నామినేట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద అయితే నిఖిల్ గౌతమ్ అయితే నామినేషన్ టైంలో కొంచెం కాన్వర్జేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం నిఖిల్ ఎప్పుడైనా కొంచెం తక్కువ అయ్యి మాట్లాడినట్టుగా ఉంటుంది కదా, ఇప్పుడు కొంచెం అగ్రెసివ్ కొంచెం మాట్లాడినట్టు అనిపిస్తుంది. కానీ మళ్ళీ స్లోగా నార్మల్ గానే మాట్లాడతారు. మొత్తం మీద అయితే గౌతమ్ నిఖిల్ మధ్య కాన్వర్జేషన్ అయితే ఈ ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నిఖిల్ ని ప్రేరణని నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ లో నవంబర్ 25th ఎపిసోడ్ లో నామినేట్ చేయడం జరుగుతుంది గౌతమ్. అవినాష్ వచ్చేసి పృథ్వీ విష్ణుప్రియ నామినేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు పృథ్వీ తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ అవినాష్ కూడా తన్ని ఎందుకు నామినేట్ చేశారు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ట్రై చేస్తాడు. మొత్తం మీద అయితే అవినాష్ పృథ్వీ విష్ణుప్రియని నామినేట్ చేయడం జరుగుతుంది ఈ నిన్న జరిగినటువంటి నవంబర్ 25th ఎపిసోడ్ లో. నిఖిల్ వచ్చేసి గౌతమ్ ప్రేరణ నామినేట్ చేయడం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ లో నిఖిల్ తన కాన్వర్జేషన్ లో ఎందుకు నామినేట్ చేశాడో చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎందుకు ఆ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందో గౌతమ్ ప్రేరణ కూడా డిపెండ్ చేసుకున్న ట్రై చేస్తారు. మొత్తం మీద అయితే నిఖిల్ ప్రేరణ గౌతమ్ ని నామినేట్ చేయడం జరుగుతుంది నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ నవంబర్ 25th ఎపిసోడ్ లో. రోహిణి వచ్చేసి విష్ణుప్రియ నబీల్ నామినేట్ చేస్తుంది. కానీ రోహిణి కొంచెం కరెక్ట్ గా నామినేషన్ చేసినట్లుగా అనిపిస్తుంది ఎపిసోడ్ లో. ఎందుకంటే మిస్టేక్ చేసారో దాన్ని చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ అయితే నబీల్ అయితే వినడు నిన్న జరిగినటువంటి ఈ ఎపిసోడ్ లో. ఎందుకంటే తనను డిపెండ్ చేసుకోవాలి కాబట్టి తను కూడా కొంచెం అగ్రెసివ్ గా నబీల్ కూడా రోహిణి మీద మాట్లాడినట్టుగా అనిపిస్తుంది రోహిణి మాట వినకుండా. కానీ ఇది నామినేషన్స్ ప్రక్రియ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నామినేట్ చేసినప్పుడు కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు డిపెండ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువగా మాట్లాడినట్టు అనిపించవచ్చు. కానీ నామినేషన్స్ అలా ఎక్కువగా మాట్లాడుకున్నా వాళ్ళు డిపెండ్ చేయకున్నా కూడా డైరెక్ట్ గా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఎవరైతే నామినేట్ అయ్యారో వాళ్ళు కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడినప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్ లో అది కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఆడియన్స్ ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఈ షోలో కొనసాగడం జరుగుతుంది. ఎవరికైతే ఆడియన్స్ తక్కువగా ఓట్ చేస్తారో వాళ్ళు ఈ షో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. మొత్తం మీద అయితే ఈ వారం ముగిసేసరికి ఈ 9 మంది సభ్యుల్లో రోహిణి అంటే ఆల్రెడీ నామినేషన్స్ లో ఉండదు కాబట్టి రోహిణి సేఫ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ మెగా చీఫ్ కాబట్టి. మిగతా 8 మంది సభ్యుల్లో ఖచ్చితంగా ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.